పుష్పదారు సాంగ్ చూసారా? సాంగ్ అయితే ర్యాంప్ ఉంది భయ్యా. పుష్పదారు సాంగ్స్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే అందరూ ఇప్పుడు పుష్పదారు సాంగ్స్ని కూడా అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారు. అనుకున్నంత విధంగానే ఉంది భయ్యా ఆ సాంగ్ కూడా. సాంగ్ స్టార్టింగ్లో ఒక గూజ్ బంప్స్ హైప్ వస్తుంది. పుష్ప పుష్ప అంటుంటే ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాం కానీ మరీ ఇంతలా ఉంటుంది అనుకోలేదు. పార్ట్ 1లో ఏ బిడ్డ నా అడ్డా సాంగ్లో అల్లు అర్జున్ తక్కువ చేసే వాళ్ళ గురించి కౌంటర్తో ఆ సాంగ్ ఉంటుంది భయ్యా. కానీ ఈ సాంగ్ అయితే ఆ సాంగ్కి పూర్తిగా డిఫరెంట్గా అల్లు అర్జున్ స్ట్రెంత్ ఆయన క్రేజ్ గురించి హైప్ చేస్తూ రాశాడు. ఆ లిరిక్స్కి పూనకాలు వస్తున్నాయి భయ్యా. డిఎస్పి సుకుమార్ చంద్రబోస్ గారు కలిశారంటే మ్యాక్సిమం వీళ్ళ కాంబినేషన్లో అన్ని సాంగ్స్ డిసప్పాయింట్ చేయలేదు. పర్టికులర్గా చంద్రబోస్ గారి లిరిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. పర్టికులర్గా ఈయన సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే అందరికీ చాలా అర్థమయ్యే విధంగా మంచి మీనింగ్తో అలాగే రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి భయ్యా ఈ లిరిక్స్. అందుకే జనాల్లోకి బాగా రీచ్ అవుతుంటాయి. ఇక ఈ సాంగ్లో లిరిక్స్ అయితే వేరే లెవెల్ అంతే. సాంగ్ వినేటప్పుడు సింగర్ వాయిస్ కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది కానీ లిరిక్స్తో ఎక్కడికో వెళ్ళిపోయింది భయ్యా సాంగ్. అలాగే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కెమెరామెన్ క్యూబా ఈసారి చాలా బాగా కష్టపడినట్టున్నాడు. ఆయన మార్క్ పూర్తిగా కనబడుతుంది. అలాగే సాంగ్ చూస్తుంటే పార్ట్ 1 క్లైమాక్స్లో బ్రాండ్ చేయి గుర్తుని చాలా బాగా హైలైట్ చేస్తున్నారు భయ్యా. చూస్తుంటే దాని గురించి కూడా స్టోరీ నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక చేయి గుర్తున్న కాయిన్స్ అలాగే గొడ్డలితో ఉన్న జెండాలు కూడా ఉన్నాయి. చూస్తుంటే సుకుమార్ ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు ఉన్నాడు భయ్యా. పూర్తిగా మాస్టర్ మైండ్తో చాలా బాగా క్రియేట్ చేశాడు. ఇక ఈ మన అల్లు అర్జున్ గారి స్వాగ్ గురించి అలాగే స్టైల్ గురించి మాట్లాడుకుంటే ఆయన న్యాచురల్ స్వాగ్తో స్టైల్తో మతిపోతుంది అంతే. చాలా న్యాచురల్గా చేశాడు. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే ఫైనల్గా అసలు తగ్గేదేలే అనే 2 చేతులు పెట్టడం చాలా డిఫరెంట్గా ఉంది భయ్యా. ఈసారి అది కూడా చాలా బాగా ట్రెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి. ఒకవేళ మీరు సాంగ్ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి భయ్యా. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.